ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాం. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 115వ సంకీర్తన 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు మర్చిపోలేదు, ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీకు వాగ్దానము చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును అని వాక్యము తెలియజేస్తున్నది. అవును, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ప్రిలారా, కీర్తనకారుడైన దావీదు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేకుము అన్న వాక్యము ప్రకారము మనము శ్రమలలో దీనులముగా ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అవును ప్రిలారా, ఈ రాత్రి మీరు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మను గురించి ఎల్లప్పుడూ తలంచుకుంటాడు, లేక జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన ఎన్నటికిని మిమ్మను మర్చిపోయే దేవుడు కాదు. ప్రిలారా, యేసు ప్రభు యొక్క హృదయము మన పట్ల ఎంత ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుందో మీరు ఊహించగలరా? మీరు జీవించడానికి తన ప్రాణాన్ని ధారపోసి మీ గురించే నిత్యము తలంచుకుంటూ ఉండేవాడు. ఆయన మన పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడో కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఈ రాత్రి మీ గురించి ఎందుకు తలంచున్నాడు, మరి అది మీకు ఏమి తీసుకొని వస్తుందో పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన మిమ్మల్ని మరి మీ పిల్లలను అభివృద్ధి చేయాలని మీ గురించి తలంచున్నాడు. ప్రిలారా, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవిని విని ఆమె గర్భమును తెరిచెను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పినట్లుగానే, దేవుడు రాహేలును ఏ విధముగా జ్ఞాపకము చేసుకున్నాడో, ఆమెకు ఎలా బిడ్డను అనుగ్రహించి గొడ్రాలి యొక్క అవమానాన్ని ఎలా తొలగించాడో మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము. అలాగుననే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీ గొడ్రాలి జీవితం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని మరి మీ పిల్లలను ఆశీర్వదించాలని దేవుడు మిమ్మను గురించి తలంచున్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే, దేవుడు నోహావుకు మరి అతని కుటుంబానికి ఇచ్చిన తన యొక్క వాగ్దానాన్ని ఎలా జ్ఞాపకము చేసుకున్నాడో, అలాగుననే దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా రక్షించడానికి మిమ్మల్ని గురించి ఈ రాత్రి ఆయన తలంచున్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి వృద్ధిపరుస్తాడు. అటు రీతిగా మన జీవితాలను పరిశుద్ధపరచుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయ్యా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను మీ కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం. దేవా, ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానానికే మీకే వందనాలను చెల్లించినాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మరి ఎల్లప్పుడూ మా గురించి ఆలోచిస్తున్నందుకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. దేవా, దయచేసి మమ్మను గుర్తుంచుకొని మరి మా కష్టాల నుండి మమ్మను విడిపించుము. దేవా, మమ్మను మరి మా కుటుంబాన్ని రక్షించుము. అయ్యా, మేము ఈ లోకములో అనేక
కొరతల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుచున్నాం. దేవా, మా జీవితంలో మీరిచ్చిన వాగ్దానము వలన మీరు మా కొరతలను తీర్చి మమ్మలను సమృద్ధిగా ఆశీర్వదిస్తావని ఈ రాత్రి మేము గ్రహించి ఉన్నాం. అయ్యా, ఈ రాత్రి నీవు మాకు దయచేసిన మా జీవితాన్ని ఆశీర్వదించి మా కుటుంబ విషయాలన్నిటిలో వృద్ధిని కలిగించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారు చేస్తున్న పనంతటినీ ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఎంతోమంది స్త్రీలు, పురుషులు నా తండ్రి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన. ఆ బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, ఎంతోమంది బిడ్డలు నా తండ్రి సరైన పని లేక, అయ్యా సరైన సమయానికి తిండి లేక, ఉండడానికి స్థలములు లేక నా తండ్రి ఏజెంట్ల ద్వారా మోసపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాయన. అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన. కావలసిన సహాయం దయచేయండి, కావలసిన పనిని బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శాంతి సమాధానము లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడ్డల మధ్య శాంతి సమాధానమును దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.